ఏ వైపు పయనింపజేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అనేది మనకు అర్థమవుతా ఉంది. దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు విషయంలో పందికొవ్వు కలిసింది అని చెప్పేసి ప్రచారం చేయడం. ఆయన నోటార చెప్పడం మనమందరం విన్నాం. ఈరోజు అన్ని సర్వేలు ఎన్డీఆర్ఏ ఎన్డీడీబీ సర్వేలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము క్లియర్గా దీంట్లో ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి సర్వే ఇచ్చిన తర్వాత అతను ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పని చెప్పేసి ఒప్పుకోవాల్సింది పోయి దానికి వంత పాడుతూ ఇష్టం వచ్చిన రీతిలో బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోవడం జరిగింది. మా జగనన్న ఆదేశాల ప్రకారము ఆంధ్ర రాష్ట్రమంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన రకంగా చేసి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పేసి రాష్ట్రమంతా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు కూడా గుంటూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన పూజలు నిర్వహించి రావడం జరిగింది. గుంటూరులో సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కింద మళ్ళీ వాళ్ళు ఒక బ్యానర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో పెట్టి మళ్ళీ అపహాస్యం చేసి చేశారు. ఇది బాధ్యతాయుతంగా చేసింది కాదు, బాధ్యత రాహిత్యము. ఈ రకంగా ప్రజలు తప్పుగా పెట్టడం తప్పు. ఇది వాళ్లకు వాళ్ళు తీసేయాలని చెప్పేసి చెప్పినందుకు అక్కడ టీడీపీ గుండాలు కర్రలు రాళ్లు తీసుకొని అక్కడ నిలబడి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ అయిపోయిన తర్వాత బయటికి వస్తా ఉంటే ఇష్టం వచ్చిన రైతులు తిడుతూ సభ్య సమాజం తలదించుకునే రకంగా ఒక స్త్రీ, ఒక ఆడామె కూడా ఆ పదాలైతే నాకు చెప్పబుద్ధి కావడం లేదు, లా డాష్ కొడక అనుకుంటూ తిట్టడము. ఎదుటి వ్యక్తికి ఆ రకంగా తిడితే ఆటోమేటిక్ గా ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఆయన ఆవేశంలో ఆయన చెప్పడము, దాన్ని అవాకులు చెవాకులు చేసి చేయడము. మళ్ళీ అంబటి రాంబాబు ఎంత విఘ్నత కలిగిన వ్యక్తి అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. స్లర్లో అన్నాను, నేను నాకు ఎదురుగా వాళ్ళు రెచ్చగొట్టినందుకు అన్నాను, నేను బాధపడతా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు ఆయన మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి ఈ తెలుగుదేశం గుండాలు భీతావరమాతం క్రియేట్ చేసి ఇంటిని ధ్వంసం చేసి కాల్చి, ఆయన ఒక్కనే కాదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని కాల్చి జోగి రమేష్ గారి ఇంటి మీద పోయి ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేయాలనుకుంటా ఉన్నారు? మీరు పాలస్తీనాతో పోల్చాలనుకుంటా ఉన్నారా? మీ గుండాగిరికి అదుపు అనేది లేదా? ఎంతవరకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గర మీకు వయసు వస్తుంది. కొద్దిగా దేవుని గురించి భయం లేదు, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా తెలీదా? మీ తప్పు బయటపడిందని చెప్పేసి దాన్ని డైవర్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హత్య రాజకీయాలు, ఈ గూండా రాజకీయాలు చేసుకుంటూ మీరు పోతారా? ఇది ప్రజలు హర్షిస్తారా? ఈ రకంగా మీరు రాజ్యాన్ని పరిపాలిస్తారా? దీనికోసమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది? మీరు ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? మేమంతా ఊరుకుంటామనుకుంటా ఉన్నామా? తర్వాత మా రాజ్యం రాదా? ప్రజలు కోరుకున్న జగనన్న రాజ్యం రాదా? అప్పుడు మేము మీ రకంగానే ప్రయత్నం చేసే ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించేయండి. తప్పుడు విధానాన్ని, రాష్ట్రాన్ని తప్పుడు దోవలో మీరు పయనింపజేస్తా ఉన్నారు. అది తప్పు. అందులో భాగంగా ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి స్టేషన్లో మా జగనన్న ఆదేశాల ప్రకారము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సీ వేసిన వాళ్ళ మీద, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టేషన్కి ఇవ్వడం జరిగింది. మాకిప్పటికీ భారత రాజ్యాంగం మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. దయచేసి మీరు బాధితులకు అండగా ఉండండి, తప్పుడు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.